అందరూ ఒక దారిలో ఉన్నప్పుడు, సుధీర్ ధార గారు మాత్రమే ఎందుకు ఈ పెయిన్ మేనేజ్‌మెంట్‌ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు అటు తీసుకెళ్ళిన మూమెంట్ ఏదో ఉంటది గదా! అదేంటి? అది. నేను అనస్థీషియా డాక్టర్. ఆ! ఈ 10% డాక్టర్లు ఉన్నారు చూడు, ఆ! వాళ్ళు చేసే ఈ పనులన్నీ నేనే దగ్గరుండి చేయాలి. నేను కూడా ఆ క్రైమ్‌లో పార్టే. ఎందుకంటే ఓకే. ఆయన మోకాళ్ళు ఆపరేషన్ చేస్తున్నాడనుకో, నేను మత్తియాలి. హ్మ్. మత్తిచ్చి ఆ చేసేదంతా చూస్తుండాలి. హ్మ్. ఆ పేషెంట్‌ని కూడా చూసుకుంటా. పేషెంట్ అతుక్కొని ఉండాల. హ్మ్. పేషెంట్‌కి ఏం కాకుండా చూసుకోవాలి. హ్మ్. తర్వాత పేషెంట్ రికవర్ చేయాలా. వీళ్ళంతా కోతలు, ఇంప్లాంట్లు పెట్టడం, సిమెంట్ ఏసి అతికించడం ఇవన్నిట్లో పేషెంట్ సేఫ్‌గా చూసుకొని, నొప్పి లేకుండా చూసుకొని, పేషెంట్ బ్రతికున్నట్టో లేదా చూసుకొని రికవరీ చేసి పెట్టాలి. ఇవి కొన్ని వేల కేసులు చూసి, 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 చూసి ఎక్కడో ఎప్పుడో ఏమో నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ ఏమో అనిపించింది. అరే! దీనికి ఏదో ఒకటి ఆల్టర్‌నేటివ్ మనం జనాలకివ్వచ్చు హ్మ్. అని ఎతికితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత నేను అనుకున్నాను, అరే! ఇవెందుకు ట్రై చేయకూడదు? ఆ పెయిన్ కిల్లర్స్ పెడతారు. కొంతమందైతే పేషెంట్ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు చెడగొడుతున్నారు. దాని బదులు ఇది సింపుల్ పేషెంట్ ఓన్ బ్లడ్‌లోంచే తీసి చేసిన దాంట్లో ఇది అప్రూవల్ ఉంది. గవర్నమెంట్ చేయమంటుంది. ఇండియాలో అవైలబుల్ ఉంది. ఉందంటే దానికి ఎఫెక్ట్ ఉంటది గదా!